మీకు అందరు కూడా తెలుసు, నేను టీఆర్ఎస్లో ఎమ్మెల్సీగా ఉండి కూడా మరి అక్కడ ప్రజల పక్షాన నిలబడ్డా. నేను పార్టీకి వ్యతిరేకంగా నేను కొట్లాడినా బంచిప్పల. ఆ రోజు నా మీద కేసులు కూడా అయినా ఇంకా నడుస్తున్నాయి ఆ కేసులు. అయితే ఇవాళ 80% కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్టును వీళ్ళు ఏం చేశారు, రీడిజైనింగ్ పేరు మీద పైపుల ద్వారా నీళ్ళు ఇస్తాం, అక్కడ కెపాసిటీ పెంచుతామని చెప్పి ఎక్కడ గొంగడు అక్కడనే ఇంకా 1500 కోట్లు ఖర్చు పెట్టి కానీ ఒక గుంటకు భూమి నీళ్ళు రాలేదు. ఇవాళ మేము మళ్ళా ఆ రోజు ఎన్నికలలో మనం మంచిప్ప కూడా ముఖ్యమంత్రి గారు వచ్చిండు, రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా వచ్చిండు. ఆయన ఆ రోజు ప్రామిస్ చేసిండు, తప్పకుండా పాట మోడల్లోనే మేము మంచిప్పలకు చెరువు పెంచకుండా, తాండాలను ముంచకుండా, ఒక్క గుంట కూడా భూమి పోకుండా మరి పాత మోడల్ని కడతాం, అంతే ఆయకట్టు 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ దిశగా ఇలా మనం ఆల్రెడీ జనరల్ బాడీ మీటింగ్ అయిపోయింది, మినిట్స్ కూడా అయిపోయినాయి. ఒక త్వరలోనే జియో కూడా రిలీజ్ అవుతూ ఉన్నది. అక్కడ 0.8 TMC కాడికి మనం మంచిపా చెరువును కట్టుకొని పాత మోడల్లోనే మొత్తం మనం 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలన్నది అది నడుస్తూ ఉంది. అయితే దాంట్లో ఇప్పుడు మనకు 21A ఈ మన మెంటర్స్పల్లి సర్జిపూల్ అది కూడా 90% అయిపోయింది. సో త్వరలోనే మనం దాన్ని కూడా ప్రారంభించుకొని అక్కడ మోటార్లు ఫిట్ చేసుకొని మనకు ఈ మెంటర్స్పల్లి ద్వారానే మనకు ఈ డిచ్పల్లి తర్వాత జక్రన్పల్లికి సంబంధించినటువంటి ఒక 30,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. తప్పకుండా అది ఒక సంవత్సరం లోపల మనకు ఈ గ్రామాలకు, ఈ ప్రాంతాలందరూ కూడా మెంటర్స్పల్లి లిఫ్ట్ను స్టార్ట్ చేయించి మీకు పొలాలకు నీళ్ళు అందించే బాధ్యత మాది. అదేం అనుమానం లేదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట మీద ఉంటుంది. ఇలా మరి తను చెప్పిండు, ఇలా మహిళలకు ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇచ్చినాం. ఇలా 6,800 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అంటే అది మనం పెట్టకుండా ఎవరు పెడతారు, మహిళలు పెడతారు కదా. ఇలా మీరు సమ్మక్క సారక్క జాతరకు పోదానికి రెడీ అవుతున్నారు మాకు తెలుసు. మీకు ఎక్స్ట్రా బస్సులు వేసినాం, ₹1 టికెట్ లేదు మహిళలకు. మరి ఇలా 6,800 కోట్లు మహిళలు సేవ్ చేసిరంటే మీరు మామూలు విషయం కాదు అది. అట్లనే ₹200 కరెంటు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చినాం. ఇలా మహిళలకు చారాణ మితి లేకుండా మనం లోన్ ఇస్తున్నాం. మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఇలా కోళ్ళ వ్యాపారమే, పాల వ్యాపారమే కాదు, మీరు సోలార్ ఎనర్జీ అంటే సౌర విద్యుత్ ప్లాంట్లు పెట్టుకోవచ్చు, పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, గిడ్డంగులు పెట్టుకోవచ్చు, మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఇలా నిన్న మన బతుకమ్మ పండుగ నేను కలెక్టర్ ఆఫీస్ పోతే మనలకు 6 ఆటోలు కూడా ఇచ్చినాం, ఎలక్ట్రానిక్ ఆటోలు. మహిళల సంఘాలే కొనుక్కున్నారు, వాళ్ళ పిల్లలు ఎవరో నడిపిస్తున్నారు వాళ్ళు. అట్లా ఏదని ఇలా ఉపాధి చేసుకోవడానికి మహిళలకు పెద్ద ఎత్తున
మరి చారణ మిత్తి లేకుండా జీరో వడ్డీతో మీకు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలకు 1 కోటి రూపాయలు అంటే 1,00,000 కోట్ల రూపాయలు రుణం తీసుకొని మీకు మహిళలకు ఇస్తాము. ఇలా ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరు మీద వస్తున్నాయి. రేషన్ కార్డులు గతంలో రేషన్ కార్డులు 10 ఏళ్ళు ఇవ్వలే. మరి ఎంతమంది పెళ్లిళ్ళు అయినాయి, కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి. మరి ఇలా రేషన్ కార్డులు ఇస్తున్నాం. మరి పేదవాడి కళ ఉండే ఇలా సన్నబియ్యం తినుడు. ఇలా సన్నబియ్యం ఇస్తున్నాం. ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోలు చొప్పున. మరి కుటుంబం ఎంతమంది అని ఉన్నాను, 10 మంది ఉంటే 60 కిలోలు ఇస్తున్నాం. ఎందుకంటే పేదవాళ్ళు కూడా మరి డబ్బులున్న లాగానే మరి సన్నబియ్యం తినాలా, వాళ్ళు కూడా కడుపు నిండా 3 పూటలు తినాలన్నది. ఇలా 52 రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క కిలోకు ఎన్ని కిలోలైనా పర్వాలేదు. మనకు వడ్లు దొడ్డట్లు వేస్తున్నారు అందరు రైతులు, సన్నమట్లు వేస్తలేరంటే మరి సన్నమట్లకు పండించండి, మీరు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి మనం సన్నమట్లు వండించి మనం ఇలా సన్నం బియ్యం ఇస్తూ ఉన్నాం రైతులు, అంటే పేదోళ్ళకు, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా. అంటే ఈ విధంగా గత 20 నెలల నుండి మనము అన్ని విధాలుగా ముందుకు పోతా ఉన్నాం. ఇలా ఎస్టీ రిజర్వేషన్ కూడా మీకు చెప్తా ఉన్నా, గతంలో ఎప్పుడు కూడా 10% రిజర్వేషన్ ఇవ్వలేదు. మనకు రాజ్యాంగంలోనే ఉన్నది, ఏమని ఉంది, ఎస్టీ జనాభా కానీ ఎస్సీ జనాభా కానీ ఎంత ఉంటే అంత వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమైంది, మనకు జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి 10% మనకు 10% ఉన్నది ఎస్టీలో జనాభా. ఇవాళ 10% రిజర్వేషన్ మనం స్థానిక సంస్థల్లో ఇస్తూ ఉన్నాం, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఇస్తూ ఉన్నాం, ఉద్యోగాలలో ఇస్తూ ఉన్నాం. దానికి బిల్లు కూడా పెట్టినాం మనం. కాబట్టి ఇవాళ మీకు అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటున్నది. మరి మీకు భూమి ఇచ్చింది, ఇల్లు ఇచ్చింది, చదువు ఇచ్చింది, రిజర్వేషన్ ఇచ్చింది. ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవడం కాదు. ఇవాళ మనం బీసీలకు 42% రిజర్వేషన్ ఇద్దామని చెప్పి ఒకవైపు బిల్లు తెచ్చి మనము అంటే సెన్సెక్స్ ఏమంటారు కులగణన చేసి ఇలా అన్నీ పగటిబందిగా ఇస్తూ ఉంటే, నిన్ననే ఒక జీవో ఇచ్చిన 42% ఇద్దామని. నిన్ననే మధ్యాహ్నమే ఒకటి కోర్టుకు. ఇలా ఏందా బాబు అంటే కొంతమందికి బీసీలకు రిజర్వేషన్ 42% ఇచ్చుడు ఇష్టం లేదు. ఇలా టీఆర్ఎస్ వాడు కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకోడు అన్నముగ్గుతో ఒక కోట్ల కేసు వేసి ఇలా ఎన్నికలు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఎన్ని అడ్డం వచ్చినా కానీ మీకు తప్పకుండా మీకు 10%, ఎస్సీలకు మరి 15%, బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎన్నికలు ఇస్తాం కూడా. ఎన్ని అడ్డంకులు కూడా ఇస్తాం. ఇలా మీరు గమనించండి. ఇలా మనం బిల్లు పెడితేనేమో ఇక్కడ పార్లమెంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు బీజేపీ వాళ్ళు. ఇలా వాళ్ళు మాట్లాడతారు రిజర్వేషన్ గురించి. ఇలా టీఆర్ఎస్ వాళ్ళు మొన్నదాకా కవిత మాట్లాడి ఇప్పుడు మాట్లాడతలేదు, కానీ మొన్నదాకా కవిత మాట్లాడింది. ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ ఇక పార్టీలకి వెళ్ళి తీసేసారు కాబట్టి ఇప్పుడు మాట్లాడతలేదు. అంటే ఆమె కూడా అంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేయలే, కానీ ఇలా బీసీల గురించి మాట్లాడుతున్నారంటే మేము చెప్పదలుచుకున్నాం. మీరు అందరు విఘ్నులు సంపలితాండ అంటే మరి మామూలు కాదు. ఇక్కడ రాజకీయ పరిజ్ఞానం ఎక్కువ, చాలా చైతన్యం ఉన్నటువంటి గ్రామం ఇది. కాబట్టి మీరు అందరూ కూడా మొదటి నుండి మరి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. నాకేం గర్వంగా ఉంది. ఇలా నేను మన నియోజకవర్గంలో ఎస్టీలు ఇలా మరి అంటే మీరు ఎస్టీలు చేయబట్టే నేను గెలిచింది ఇలా ఎమ్మెల్యేగా. మీరు అందరు కూడా నన్ను ఆదరించి తప్పకుండా. కాబట్టి 100% నాకు ఈ మొత్తం కూడా మీ తాండాలను అభివృద్ధి చేయాలనే తపన ఉంటుంది. మీరందరూ కూడా ఇదే అండగా ఉండండి. మరి కాంగ్రెస్ పార్టీ మీ అందరిని కూడా కాపాడుకుంటుంది. ఇలా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, అన్నీ కూడా అన్ని రకాల ఏ సమస్య ఉన్నా కానీ ఇక్కడ మీరు ఇచ్చిన వినతి పత్రాలు అన్నీ కూడా తప్పకుండా నేను పరిశీలించి త్వరలోనే ఇవన్నీ కూడా పరిష్కరించే ప్రయత్నం చేద్దాం. మీకు అందరు కూడా మరొకసారి ఈ త్వరలో నిన్ననే అనుకున్నాము, మరి ఒకటే రోజులో ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసి మాకు జగదమ్మ మాత దర్శనం చేయించి, శివలాల్ మహారాజ్ గారు దర్శనం చేయించి, రామ్లాల్ మహారాజ్ గారు దర్శనం చేయించి, మరి ఇలా భోగ్ బండార్లో మాకు పార్టిసిపేట్ చేయించి ఇవన్నీ కూడా చేసి మరి ఇవాళ మాకు భాగ్యం కలిగించారు. మీకు అందరు కూడా ఈ దసరా సందర్భంగా బొడ్డమ్మ పండుగ యొక్క అదేవిధంగా మరి దసరా యొక్క శుభాకాంక్షలు మీకు అందరు కూడా తెలియజేసుకుంటా, జగదంబ మాత యొక్క దయ వల్ల మీరందరూ కూడా పాడి పంటలతోని సుఖ శాంతులతోని ఆయుష్ ఆరోగ్యాలతో అందరూ కూడా బాగుండి మరి మీ పిల్లలు కూడా మంచిగా ఉన్నత స్థానంలో ఉండి బాగా చదువుకోవాలని చెప్పి ఆ జగదంబ మాతను కోరుకుంటూ మీకు అందరూ కూడా మంచి జరగాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జగదంబ మాతకి